హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్వార్ట్లో రోడ్డు పక్కనే ఫ్రెష్ రొయ్యలు అయితే అమ్ముతూ ఉన్నారు. వాటిని అయితే నేను ఒక కేజీ తీసుకుని వాళ్ళ దగ్గరే క్లీన్ అయితే చేపించాను. తర్వాత వాటిని ఇంటికి తెచ్చుకుని ఒక ప్యాన్ లో అయితే పోసుకుని తర్వాత వాటిని అయితే నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నాము. ఈ రొయ్యల్ని ఎన్నిసార్లు కడిగితే అంత మంచిది అన్నమాట. అప్పుడే వీటిని ఉన్న వాసన అంతా పోతుంది. అందుకని ఎక్కువ సార్లు వీటిని మనం అయితే మంచి నీళ్ళు అయితే కడుక్కోవాలి. వీటిని బాగా కడిగిన తర్వాత ఇవైతే తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. తర్వాత వీటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొద్దిసేపు అయితే ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ ఉడికిన తర్వాత అయితే ఈ ముక్కలన్నీ తీసుకొని దాంట్లో వేసి నీట్ గా అయితే వేయించుకోవాలి. ఈ రొయ్యి మొక్కలు కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని అయితే వేయించుకోవాలి. తర్వాత వీటిని కొద్దిసేపు లైట్ ఫ్లేమ్ లో అయితే అలా అయితే ఉంచాలి. కొద్దిసేపు తర్వాత అందులో కొంచెం కారం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి అయితే మనం వేసుకోవాలి. స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపెట్టి అలా అయితే వదిలేస్తే 3 నిమిషాల్లో అయితే మనకు వేడి వేడి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ ఫ్రైని చూస్తూ ఉంటే ఈ స్మెల్కే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతూ ఉన్నాయి. ఈ ఫ్రైని చూసి ఎక్కువసేపు ఆగలేక కొద్దిగా ప్లేట్లో అన్నం వేసుకుని వాటిలో కొన్ని రొయ్యలు అయితే వడ్డించుకుని వాటిని అయితే 2 పెట్టుకుని తింటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయింది.